రయ్యల్లా 39 degrees Celsius ఎండ్ ఉన్నది. ఓన్లీ స్టార్టింగ్ స్టేజ్ ఎండనే ఇంతగానం ఉన్నది. నాది మధుదియల చుట్టి అట్లనే బిచ్చగాడి సినిమా చూసుకుంటా చికెన్ వండుతున్నాం. రోజు అయితే చికెన్ అండేస్తున్నాం. మనం మధుకు చికెన్ అండరాదు అనుకుంటేనే చికెన్ నంబరే అండేసిండు. అట్లనే ఇదేమన్నా బ్రో బిర్యానీ రైస్, చికెన్ కర్రీ, ఇంకా ఆనియన్ కట్ చేస్తాడు. అట్లనే గార్నిష్ కూడా వేసేసుకుంటుండు. చికెన్ హాఫ్ డే ఇవాళ 12:30 అయిపోతున్నది. ఇప్పుడు వండుతున్నాం. ఏం చేస్తావు? నైట్ 12:30 దాకా తిన్నాము. అటే గడిచిపోయింది అంట. హాఫ్ డే సాయం గడిచిపోయింది. మళ్ళీ రేపు చుట్టూ ఉంటది. రేపు కూడా ఇదే పరిస్థితి. మళ్ళీ తెల్లందాక 1-2 దాకా తెల్లుండు అవుతుంది. మళ్ళీ పొద్దున 11-12 లేవాలా. మళ్ళీ చికెన్ రేపు మాత్రం పప్పు అనుకుంటాం. రోజు చికెన్ అన్నది కుదరదు. ఎందుకంటే రోజు చికెన్ తింటే కూడా కౌసు అయిపోతుంది. కానీ మాకు 2 days ఆఫ్ ఇస్తారు. అది ఒక బెనిఫిట్ మంచిగా అనుకో. ఫస్ట్ డే బట్టలు గిట్టలు అన్ని ఉండేసుకుని అవుతుంది. ఏదైనా మూవీ చూసుకున్నాడు, లేకుంటే ఇంట్లో ఫోన్ చేసి తీరంతో మాట్లాడు. ఇదొకటైతే మంచిగా ఉంది. మా హిల్టన్ హోటల్లో ఇదొక బెనిఫిట్ మంచిగా ఉంది. టేస్ట్ చూసి ఒకసారి చూడు. మరి ఉప్పు నా బరాబర్ వేసినావా లేదా? కారం అయితే ఎర్ర కొడుతుంది. ఇంటికి వెళ్ళి తెచ్చినట్టున్నారు కదా. సూపర్ కొత్తలు ఆడుతున్నది. ఏంది ఇట్లా ఎంజాయ్ ఉంటుంది బ్రో. మొగలు ఉంటే అదే ఆడవాళ్ళతో ఉంటే నువ్వు నేలాడు, నువ్వు దోము నేను దోము, ఇవన్నీ కథలు ఉంటాయి. అన్నాము. నైట్ది ఫిష్ కర్రీ ఉన్నది, అది కూడా వేసేసుకున్నాము. ఇక చికెన్ కర్రీ అయిపోయింది. పక్కకు ఉల్లిగడ్డలు. మధు బ్రో అయితే కానిచ్చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ మన మధు చికెన్ బిర్యానీ నచ్చినట్టయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.